హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో సివి ఆనంద్కు పోలీసు ఉన్నతాధికారులు ఆహ్వానం పలికారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత డీజీపీగా బాధ్యతలు చేపట్టారు సివి ఆనంద్. 1991 బ్యాచ్కు చెందిన సివి ఆనంద్ వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాల్లో మావోయిస్టు సవాళ్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. గతంలో హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. సైబర్ నేరాలను అరికట్టడంలో జిల్లా ఎస్పీలు క్రియాశీలక పాత్ర పోషించాలని ఆదేశించారు డీజీపీ సివి ఆనంద్. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, ఇందుకోసం ఈగల్, నార్కోటిక్ విభాగాలను మరింత బలోపేతం చేస్తామన్నారు. రాష్ట్రంలో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరోను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. మా డిపార్ట్మెంట్ పనితీరు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించి వచ్చే రోజుల్లో ఏవైతే సమస్యలు మనం ఇప్పుడే దాని గురించి చర్చించాము, పునర్వ్యవస్థీకరణ జరిగే అవసరం ఎంతైనా ఉందని మేము భావిస్తున్నాం. కొత్త తరం ఏదైతే వస్తుందో టెక్నాలజీ వాడుకోవడం, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఒక ఉదాహరణకు ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సిగ్నల్స్ని సింక్రొనైజ్ చేసుకోవడం, గూగుల్ లాంటి సంస్థలు వాళ్ళ ఏఐ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మనం వాడుకుంటే అవకాశం ఉంటుంది. మహిళల భద్రత, చిన్నారుల అక్రమ రవాణా వంటి నేరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు సివి ఆనంద్. పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల డీటెయిల్స్ ను ప్రభుత్వానికి ఇస్తామని తెలిపారు. నియామక ప్రక్రియ, శిక్షణలో మార్పులు తీసుకురావడంతో పాటు ఏఐను ఉపయోగిస్తామన్నారు డీజీపీ సివి ఆనంద్. తెలంగాణ పోలీస్ టెక్నాలజీ వాడుకోవడం దాంట్లో చాలా సమర్థవంతంగా వారు చేస్తూ ఉన్నారు. అది ఇంకా పెంపొందించి ఇప్పుడు కొత్త టూల్స్ ఏవైతే వస్తున్నాయో ఏఐ పరంగా అవి కూడా వాడుకొని నేర దర్యాప్తు అనేది చేయడానికి ప్రయత్నిస్తాం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంక్వైరీ ఫైనల్ స్టేజ్ కు చేరుకుందన్నారు డీజీపీ సివి ఆనంద్. త్వరలోనే కేసును సమీక్షించి ఫైనల్ ఛార్జ్ షీట్ కోర్టులో దాఖలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్ సమస్య క్లిష్టంగా మారుతోందన్నారు. స్టూడెంట్స్, యువతపై డ్రగ్స్ ఎఫెక్ట్ కనిపిస్తున్నట్లు చెప్పారు. విద్యాశాఖతో కలిసి పోలీసు శాఖ డ్రగ్స్ పై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు సివి ఆనంద్. దాదాపుగా పూర్తయినట్టు అనిపిస్తుంది. తొందరలో దాన్ని పూర్తి చేసి నేను ఒకసారి సమీక్షించి we will take the further action in that. తెలంగాణలో నక్సలిజాన్ని కట్టడి చేయడంలో దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు డీజీపీ సివి ఆనంద్. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాసంతో పాటు ఉపాధి మార్గాలు చూపిస్తోందన్నారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు డీజీపీ సివి ఆనంద్.